ఇప్పుడు ఇప్పుడు గతం కంటే ఇప్పుడు విద్య అంటే ఎక్కువ శాతం మంది డిగ్రీలు కావచ్చు, ఎంటెక్, బీటెక్, ఎంబీఎస్ ఎక్కువ చేశారు. అంటే మీ టైం ఉన్నప్పుడు విద్య అనేది కొంత పర్సెంటేజ్ తక్కువ, ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది. అంటే మీతో పోలిస్తే చాలా డబుల్ త్రిబుల్ అయింది. కానీ ఇది చదువు ముఖ్యమా, నాలెడ్జ్ ముఖ్యమా, ఎక్స్పీరియన్స్ ముఖ్యమా? యువతకి చదువు ముఖ్యమా, నాలెడ్జ్ ముఖ్యమా, ఎక్స్పీరియన్స్ ముఖ్యమా? అయితే రెండోది బంగారు గడ్డలు ఉన్నది ఎన్నో ఒక బ్యాంకులో పెట్టినట్టే ఎవరికి ఉపయోగపడదు. బంగారు ఆర్నమెంట్ చేసి అది లిమిటెడ్ ఆర్నమెంట్ చేసుకోవాలి. ముఖమంతా కళావిహీనమైనట్టు అలంకరణ వేసుకొని దొంగల పాలు చేసిన దానికంటే ఈ యువకులు కూడా ఎక్కువ చదువుకుంటున్నారు. కానీ టెక్నికల్ గా నేర్చుకోవాలి. ఒక టెక్నికల్ గా నేర్చుకున్నవాడు ఇండస్ట్రీస్ అని పెట్టుకుంటాడు. గవర్నమెంట్ ఉద్యోగం కావాల్సింది. నేను ప్రైవేట్ లో 6 నెలలు పని చేసినట్టే 45 రూపాయలకు చేసిన. ఆ 40 రూపాయలతో 6 నెలలు బతికినట్టే కదా. అందుకొరకు మనకు డబ్బు ఇంపార్టెంట్ అనుకొని అమెరికా పోతున్నారు. వాడు వెళ్ళగొడితే వాపసు వస్తున్నారు. వాడు ఇచ్చే మాటలు కూడా ఆడ చేసే పాకాన గుంతలు కడిగినా కానీ అమెరికాలో ఉన్నామని పేరు తెచ్చుకున్న పడుకులు ఉన్నారు. ఆఫీసు ఊడిచినా కానీ వాడు నేను అమెరికాలో పని చేస్తుంటే ఏం పని చేస్తున్నా ఎవరు చెప్పాడు. వాడు చేసే పని చెప్పడు కానీ వాడు తెచ్చుకున్న డబ్బులు సంగతి చెప్తారు. ఈ ఆదర్శాల కొరకు పనికొచ్చేది కాదు. ఒక భవిష్యత్తులో ఇంకొకరికి ఈ పనులు బాగున్నాయని చెప్పడానికి కాదు. అందుకొరకు దయచేసి యువజనులు కానీ గ్రామస్తులు కానీ వాళ్ళ పేరెంట్స్ కు పిల్లలు ఏం ఒక ఉత్తరం వచ్చినా కానీ రాయడానికి కానీ ఒక ఆఫీసర్ కానీ రాయడానికి రాకపోవడం వల్ల చాలా నష్టం రావట్లేదు. అందుకొరకు ఒకసారి నారాయణ రెడ్డి గారు ఒక పుస్తకం వేసిండు. అంటే తెలుగు యూనివర్సిటీ వాళ్ళు ఒక పుస్తకం వేసిండు. దానిలో విజయవాడ ప్రోగ్రాం పోవాలనుకున్నప్పుడు ఆ పుస్తకం 20 రూపాయలు పెట్టి కొనుక్కొని చదువుకుంటూ పోదామని తీసుకుంటే తండ్రి పేరు ఉంది కానీ తల్లి పేరు లేదు. తల్లి పేరు లేకపోతే నాకు అరే ఒక రాష్ట్రపతిగా పనిచేసిన వారి తల్లిదే లేకపోతే మామూలుగా ఇక్కడ నుండి సాధారణ కుటుంబాలని వార్డు మెంబర్ కానీ సర్పంచ్ కానీ లేకపోతే దాంట్లో చెత్తతో సమానం అనుకున్నట్టే ఉన్నది. ఒక రాష్ట్రపతి చేయలేని వాళ్ళు సర్వేపల్లి అప్పుడు మొట్టమొదటి రాజేంద్ర ప్రసాద్ అలా కలకత్తా యూనివర్సిటీలో ఫస్ట్ వచ్చినాడు. ఆయన పత్రాలు ఆన్సర్ చేయడంతో రికార్డు చేయబడ్డాయి. మాటలు వచ్చే జనానికి చూపడానికి ఆన్సర్ ఎనీ 8 ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ అంటే సెలెక్ట్ ఆన్సర్ ఎనీ 10 ఆఫ్ ది ఫాలోయింగ్ అని అన్ని క్వశ్చన్లకు జవాబు రాసిన వాడినాడు. అటువంటి మనగాళ్ళు మన దేశం నుంచి వాళ్ళకంటే ఈయనగా మన రవీంద్రనాథ్ ఠాగూర్ ఎంత గొప్పవాడు. ఆనాడు రాసిన పాటను అర్థాలు ఇప్పుడు చేసి అప్పుడున్న రాజు కొరకు రాసిన దాన్ని బనాయిస్తారు పడపలు. ఇప్పటికీ జనగణమన వాడుతూనే ఉన్నాం. కానీ ఆ జనగణమన ఎవరి కొరకు రాసిందంటే అప్పుడున్న బ్రిటిష్ రాజు కొరకు రాసిందని అంటారు. ఆయన యూనివర్సిటీ పెట్టగలిగిండు. ఆయన శాంతినికేతన్ అనే యూనివర్సిటీ పెట్టిండు. మన ఇక్కడ ఒక ఆయన మార్చాల రవీంద్రనాథ్ ఠాగూర్ పోయి చెప్పండి. ఆయన జనగణమన ఠాగూర్ సినిమాలో బాగా ఉండొచ్చు కానీ అది సినిమా వాళ్ళు రాస్తారు. అయితే మార్చాల రామాచారి గారు సురవరం ప్రతాపరెడ్డి గారి కోరిక మేరకు కృష్ణుడు రాక్షసులను చంపిండు, రాజులను చంపిండు, దుర్మార్గులను చంపిండు. మరి అంతటి వాడుకు ఒక మామూలు ఆవుల కొడుకులకు పెట్టిన మీసాలు ఆయనకి ఎందుకు ఉండకూడదని మీసాల బొమ్మ వేయించిండు ఆయనతో రామాచారితోటి. కానీ రామాచారి వేసిన పేరు లేదు. ఆయన ఫోటో వేయించుకొని ఆయన గోల్కొండ పత్రిక కార్యాలయంలో ఆయన కూర్చున్న సీట్లు కనుక పెట్టుకున్నట్టు ఆ కాలంలో పెట్టుకుంటే చిత్రం ఏంటంటే ఆ ఫోటో అడవి బాబురాజు నేను కూడా ఆయన దగ్గర ఇద్దరు కలిసి అప్పుడు మీ కౌలు చేసే సాహసాలు ఇప్పుడు అదే నిన్నమన్న ఆ పుస్తకం ఒక 136 పేజీలతోటి సేకరించి తప్పని చేసిండు, పురుగు చేసిండు యాదగిరి అని ఒక ఆయన. ఇప్పుడు ఉన్నాడు ఆ పుస్తకం ఉంది 136 పేజీలతోటి. అయితే ఆయన కొడుకులు ఇక్కడ 3 ఉన్నారు ఈ హైదరాబాద్ లో. అయితే చిత్రం ఏంటంటే మొన్న బేట వెళ్ళింది సురవరం ప్రతాప్ రెడ్డి.